ఇక ఇవాల్టితో డిప్యూటీ సీఎం పవన్ ఆలయాల సందర్శన ముగియనుంది. దాంతో ఆయన తమిళనాడు నుంచి మధ్యాహ్నం బయలుదేరి గన్నవరం చేరుకోనున్నారు. అనంతరం తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే మ్యూజికల్ నైట్ ఈవెంట్లో పాల్గొనున్నారు. రైట్, ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇవాళ మధ్యాహ్నం అంటే తమిళనాడులో ఉన్నటువంటి షణ్ముఖ ఆలయాలన్నీ దర్శించుకున్న అనంతరం గన్నవరంకు చేరుకుంటారని తెలుస్తోంది. అక్కడి నుంచి ఒక ఈవెంట్కి కూడా ఆయన హాజరవుతారని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు కూడా కేరళ, తమిళనాడు లోని ఆయన పర్యటన ముగించుకొని ఈ రోజు ఆయన విజయవాడకు రాబోతున్నారు. ఆయన కేరళ, తమిళనాడులో కూడా ప్రముఖ పుణ్యక్షేత్రైన షష్ఠ షణ్ముఖ సుబ్రహ్మణ్య ఆలయం కూడా సందర్శించుకున్నారు. పళని కావచ్చు, అలాగే మధుర మీనాక్షి, తిరుచెందూరు, కుంభకోణం, తిరుత్తిని, తిరువల్లం, ఇలా ప్రముఖ పుణ్యక్షేత్రాలు చోట అగస్త్య మహేశ్వర ఆలయాన్ని, అలా తిరుత్తిని, తంజావూరు, మధుర మీనాక్షి ఇలాంటి ప్రముఖ ఆలయాలను కూడా కేరళ, తమిళనాడు కూడా ఆయన సందర్శించారు పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన తనయుడు అకీరా, అలాగే టిటిడి బోర్డు సభ్యుడు, జనసేన నాయకుడు ఆనంద్ సాయి, ఈ ముగ్గురు కూడా అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్ర సందర్శించుకొని ప్రముఖ ఆలయం కూడా దర్శించుకున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 గంటల ప్రాంతాన్ని కూడా తంజావూరు నుంచి నేరుగా ఇక్కడికి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు రాబోతున్నారు. ఇప్పటికే జనసేన నేతలు కూడా పవన్ కళ్యాణ్ స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఆయన స్వాగతం పలికేందుకు నేతలు సిద్ధమయ్యారు. అయితే ఈ రోజు ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన తన నివాసం చేరుకుంటారు. దాని తర్వాత కూడా ఆయన సాయంత్రం ఈ రోజు 6 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో కూడా ఒక ఈవెంట్ జరపబోతున్నారు. యూఫోరియా మ్యూజికల్ నైట్ అనే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా చేపడుతున్నారు. ఈ తమన్ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో కూడా ఈ మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఇల్లుపురము నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర ప్రముఖులు కూడా ఈ మ్యూజికల్ నైట్ కు హాజరయ్యే అవకాశం ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఈ రోజు ఆయన సాయంత్రం ఈ మ్యూజికల్ నైట్ కూడా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం జరిగే మ్యూజికల్ నైట్ కూడా ఆయన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి ఆయన కూడా హాజరు కాబోతున్నారు. నారా భువనేశ్వర్ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. 4 రోజులతో ముగించుకొని ఈ నేరుగా ఆయన మధ్యాహ్నం 2 గంటల తర్వాత విజయవాడ చేసుకొని సాయంత్రం ఈ కార్యక్రమం పాల్గొంటారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఒకవైపు నగర సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే పోలీసు కూడా మొత్తం బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా నగరంలో బందర్ రోడ్లు కూడా మధ్యాహ్నం నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేస్తారు. అక్కడ మొత్తం తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ తమన్ మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ కి హాజరు కాబోతున్నారు. చందు. శ్రీనివాస్, థ్యాంక్ యూ.